హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. టీజీ ఈ పాసెట్ సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ విషయాలు కానీ మరిన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకోలేరో, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో స్టూడెంట్స్, వాళ్ళైతే తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ అయితే చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు అక్కడ ఆర్ఓసి ఫామ్ అయితే వాళ్ళు అందజేస్తారు. ఆర్ఓసి ఫామ్ అయితే మనం తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నాం, స్లాట్ బుకింగ్ అన్నీ అయితే కంప్లీట్గా అయ్యాయి. సెకండ్ ఫేజ్లో వచ్చేసి మనం ఈ రోజు అయితే మనం స్టార్ట్ అయింది. వెబ్ ఆప్షన్స్ అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఫేజ్లో ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆర్డర్ వైజ్గా పెట్టకుండా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకోవడం అయితే జరిగింది. కావున చాలామందికి అయితే సీట్ రాలేదు. ఒక ఆర్డర్ వైజ్గా పెడితే మీకు కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మరియు ఫస్ట్ ఫేజ్ మరియు సెకండ్ ఫేజ్లో మనకు కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అవుతుందా కాదా, మరి చాలామంది స్టూడెంట్స్కి సీట్ వచ్చాయి కదా, కాలేజీ కూడా వెళ్ళారు కదా, సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రతి ఒక్కరు చేశారు కదా, మరి ఎలా ఉంటుంది అనేది చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే జరిగింది. వాళ్ళకైతే క్లారిటీగా వచ్చేకైతే వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనకైతే కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్ కానీ, సెకండ్ ఫేజ్ కానీ, థర్డ్ ఫేజ్ కానీ, ఫైనల్ ఫేజ్ కానీ మనకు కంపల్సరీగా కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్లు అయితే వాళ్ళు కాలేజీకి వెళ్ళారు, సెల్ఫ్ రిపోర్టింగ్ అయినా ప్రతి ఒక్కటి చేశారు. మిగిలిన సీట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ సీట్స్ ఎవరికైతే ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎలా ఉంటుందని వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక బ్రదర్ నాకు వచ్చి కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది, అన్న నాకు 1 lakh అయితే ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది, వేరే వాళ్ళకి కూడా 1 lakh అయితే ర్యాంక్ అయితే వచ్చింది, కానీ నాకు సీట్ ఎందుకు రాలేదన్న, వాళ్ళకైతే వేరే కేటగిరీ కదా, వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది అడగడం అయితే జరిగింది. సమ్ టైమ్స్ కొన్ని కేటగిరీ కానీ ఏదైనా డిపెండ్ అయ్యి, కొన్ని లక్ మీద డిపెండ్ అయ్యి కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. నేను ఈ వీడియోలో మీరు సెకండ్ ఫేజ్లో మీకు కంపల్సరీగా సీట్ వచ్చేటటువంటి ఎలా వెబ్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి ఏందనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరు నేను చెప్పేటువంటి టిప్స్ అయితే మీరు కంపల్సరీగా ఫాలో కాండి. ముందుగా మనం ఏం చేయాలంటే, మనం కంప్లీట్గా ఒక బ్రాంచ్, మనం ఏదైతే బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నామో, ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకు కాలేజీలో ప్లేస్మెంట్ అనేది సెలెక్ట్ అవుతుంది, మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్రాంచ్ ఏంటిది, మనం ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏ ఫీ రియంబర్స్మెంట్ ఎంత ఉంటుంది, కాలేజ్ ఫీ రియంబర్స్మెంట్ ఎంత అనేది ప్రతి ఒక్కటి మనం క్లారిటీగా అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనం ఏ బ్రాంచ్ తీసుకోవాలని తెలియక ఒక 10 కాలేజెస్ సిఎస్సి పెట్టి 10 కాలేజెస్ ఈసీ పెట్టి 10 కాలేజెస్ మెక్కు పెట్టి 10 కాలేజెస్ ఈసీ పెడితే మనకు కంపల్సరీగా మీరు థర్డ్ ఫేజ్ వరకు మీరు పెట్టినా మీకు సీటు రాదు. నేను చెప్పేటువంటి టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఒక ఆర్డర్ వైజ్గా పెడితే మీకు కంపల్సరీ సీట్ వస్తుంది. మనకు ఏ కాలేజీలో ఎలా ఏం చేయాలనేది ఒకసారి మన వీడియోలో అయితే కట్ ఆఫ్ గురించి అయితే ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్, వీళ్ళకైతే తప్పనిసరిగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు కేటగిరీ కావచ్చు మనకు, ఎందుకంటే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. కట్ ఆఫ్ కూడా డిక్రీజ్ అయింది మనకి. మరియు బీసీబీ కానీ, బీసీడీ కానీ, ఓబీసీ వాళ్ళు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు కూడా బ్రాంచ్ అయితే ఏ బ్రాంచ్ తెలుసుకొని మనకైతే సీట్ రావడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే చాలామంది స్టూడెంట్స్ మీకు కోర్ బ్రాంచెస్ తీసుకోవాలనుకుంటున్నారు, ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, మెక్కు, సివిల్ తీసుకుంటారని కూడా మీకు కంపల్సరీగా టాప్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మాకు సిఎస్సి కావాలి, ఏ కాలేజీ అంటే మీకు నార్మల్ జస్ట్ మీకు 1 lakh అబవ్ కానీ 90K కానీ మీకు అలా వచ్చిన ర్యాంక్ కూడా మీకు కంపల్సరీ ఏదో జేఎన్టీయూ వచ్చి కానీ కొన్ని అటానమస్ కాలేజీలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటున్నాయి. మరియు మీకు ఫస్ట్ ఫేజ్లో ర్యాంక్ కూడా మంచిగా వచ్చింది, కానీ మేము పెట్టే ఆర్డర్ వైజ్ వెబ్ ఆప్షన్స్ కానీ ఆ బ్రాంచ్ కానీ కాంబినేషన్ పెట్టడం వల్ల మీకు అయితే సీట్ రాలేదు. మీరు పెట్టేటువంటి ఆర్డర్ వైజ్ అయితే మీరు కంపల్సరీగా ఎలా పెట్టాలంటే, మనం ఒక 20 కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 20 కాలేజెస్ వరుసంగా మనం ఒక బ్రాంచ్, మనకి ఏదైతే ఫస్ట్ బ్రాంచ్ కావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ నేను చెప్పేటువంటి కాలేజీలు అయితే మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఆ కాలేజీలను వరుసంగా మీరు పెట్టండి. కాలేజ్ అయితే మీరు నోట్ చేసుకొని మీకు ఒక ఆర్డర్ వైజ్గా ఈ బ్రాంచ్ కానీ ఇవన్నీ పెడితే మీకు కంపల్సరీగా సీట్ వస్తుంది. ఎంజీఐటి, సిబిఐటి, విజిఐటి, గురునానక్, ఎంఎల్ఆర్ఈసి, ఓయూ, కేయూ,
ఎన్ఆర్ఏఎస్, ఎన్ఆర్ఈసి, ఎన్ఎన్ఆర్జి, శ్రీనిధి, కేపీఆర్ఐటి, సంస్కృతి, విబిఐటి. ఈ కాలేజ్ అయితే మనకు ఏం చేయాలంటే మీరు ముందుగా సిఎస్సి సెలెక్ట్ చేసుకుంటే ఆ సిఎస్సి ఆర్డర్ వైజ్గా కంపల్సరీగా మనం సిఎస్సి అని ఆర్డర్ వైజ్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మీ ప్రిఫరెన్స్ ఈ కాలేజీలే మీకు సిఎస్సి కూడా ఇంట్రెస్ట్ ఉంది, మళ్ళీ ఈసీ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఈసీ అనేది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల మీకు సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏమిటంటే కోర్ బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళకైతే కంపల్సరీగా టాప్ కాలేజీలో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. జై హింద్.